హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ కార్స్ తీసుకుందామని అనుకుంటున్నారు. కార్ డ్రైవింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలని. కానీ కార్ డ్రైవింగ్లో ముందులా బిజినెస్ లేదు. ఫేర్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ అసలు గవర్నమెంట్ నామ్స్ ఏవి పాటించట్లేదు. అందువల్ల నా సజెషన్ ఏంటంటే ఫ్యూల్ ప్రైస్ కూడా చాలా పెరిగిపోయింది. పెట్రోల్ కానీ సిఎన్జి కానీ డీజిల్ కానీ. నా సజెషన్ ఏంటంటే స్టేబుల్ అయ్యే వరకు చూడండి, లేదంటే జస్ట్ వేచి ఉండండి, మీకే తెలుస్తుంది. చాలామంది తీసుకున్న తర్వాత అసలు ఎందుకు తీసుకున్నాను, నేను ఆటో నడిపింటే బాగుంటుండే అని చాలామంది అంటున్నారు. అది వాళ్ళకు ముందు తెలియదు కాబట్టి తీసుకున్నారు. ఓకే, ఎనీహౌ నేను టాపిక్లో వెళ్ళే ముందు దీని గురించి చెప్పాలని చెప్పాను. మనం టాపిక్ ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ఇప్పుడు లేదా అనేది. ఓకే, స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ మనం ఎంచుకునే విధానాన్ని బట్టి మనం స్టాక్స్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా ఇన్వెస్ట్ చేస్తున్నాం అది చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకు లాస్ తక్కువ ఉంటుంది, లాభం కూడా తక్కువనే ఉంటుంది, రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే స్టాక్స్లో అంటే రిస్క్ ఎక్కువ, లాభం ఎక్కువ, రిటర్న్ ఎక్కువ. మనం ఎంచుకునే స్టాక్స్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు సంతోష్ వెల్త్ వేవ్స్ ఛానల్. థ్యాంక్ యూ.